ప్రెసెంట్లీ శ్రీలీల. ఏదో తేడాగా ఉందంటే శ్రీలీల తను డాన్స్ ఎరగదీస్తుంది. నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. సో శ్రీలీల ప్రెసెంట్ డాన్స్ తనతో ఒక సాంగ్ పడితే నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. శ్రీలీల తను నాకు పోటీగా చేస్తే బాగుంటది. ఓకే ఓకే థ్యాంక్ యూ. టేక్ కేర్ అన్న. టేక్ మెడిసిన్స్ ఆన్ టైం. ఓకే, రిజెక్ట్ అనుపమ పరమేశ్వర్. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. అనుపమ ఐ ఫీల్ బ్యాడ్. ఎందుకు పర్లేదు, చాలా మంది హీరోలు ఉన్నారు ఇక్కడ. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. డేట్ అండ్ మ్యారీ. డేట్ ఈస్ మృణాల్. మృణాల్ ఠాకూర్ గారు చాలా బాగుంటారు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. శ్రీలీల, మ్యారీ శ్రీలీల. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. అందుకనే డేట్. అక్కడక ఏమేం చేస్తున్నావురా నువ్వు? రీజన్స్ తెలుసుకోవచ్చా డేట్ కి నువ్వు మ్యారీకి రీజన్స్ ఏంటని? నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? శ్రీలీల వచ్చేసి మేబీ కొంచెం ఏజ్ ఇద్దరి సిమిలర్ గా ఉంది కదా, ఇచ్చిపుచ్చుకోవడానికి అని కదా, ఇచ్చిపుచ్చుకోవడానికి అని కరెక్ట్గా ఉంటాయి. సింక్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఏమి ఇచ్చిపుచ్చుకుంటావయ్యా? అంటే పుచ్చుకుంటావయ్యా? ఒక భార్య భర్తల మధ్యలో మీకెందుకు? సో అందుకనే మ్యారీ. అగరబత్తి ఏం కాదు. పాపం అనుపమ అంత బాగాలేదని చెప్పి రిజెక్టెడ్. రిజెక్ట్. నీ బొందరా, నీ బొంద. ఎలా ఉంది భయ్యా బరాబర్ ప్రేమిస్తా? భయ్యా బరాబర్ ప్రేమిస్తా సినిమా చూశాను భయ్య. అయితే వెళ్ళి అదే అల్లు అర్జున్ గారు మట్టుకుడు. తెలుగు ఇండస్ట్రీని కేలనికి వచ్చిన మొగోడు ఎవరన్నుండంటే చంద్రహాసన్ కోచ్. ఎవరిదైనా ఏమన్నాడన్నా? థియేటర్లో ఆడియన్స్ ఉన్నారా? ఉన్నారు భయ్, ఎందుకు లేరు భయ్? ఆ థియేటర్ మొత్తం జనాలు ఆడ. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? బరాబర్ ప్రేమిస్తా సినిమా మొత్తంలో ఏమన్నా హ్యాపీనెస్ అనిపించింది అంటే అది నేను ఒక్కనే కాదు, నాతో పాటు థియేటర్ లో 8 మంది ఉన్నారు. ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? బరాబర్ ప్రేమిస్తా ఈ సినిమా అన్నింటికి కూడా వేసాడు కాదు, కానీ ఇంకో నలుగురు ఏదో రావటం వల్ల ఆ థియేటర్ ని బతిలాడితే అప్పుడు షో వేసాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? 8 మంది కంటే ఒక్కడు కూడా ఎక్కువ రాలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళు కూడా నా లెక్క నరకం అనుభవించారు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా? 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు? లిటరల్ గా 2 గంటలు నరకం చూసిన. ఇది బరాబర్ ప్రేమిస్తా కాదు, ఇది సినిమాకి వస్తే బరాబర్ సస్తావు. సినిమా నానా కష్టం మీద గంట కష్టపడి చూస్తుంటే ఒక ఇంటర్వెల్ సీన్ పడుతుంది, అయిపోయింది. అక్కడితో నా శవం లేచింది. ఇంత వరస్ట్ యాక్టింగ్ పెట్టుకొని నువ్వు మా ప్రభాకర్ కొడుకు ఎలా అయిను అనేటటువంటిది నాకే తెలియదు. కంట్రోల్ ఎవరు సార్? వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. స్టార్లకే స్టార్, యాటిట్యూడ్ స్టార్ అయితే. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో దొరికేసాడు. రొమాన్స్ లో యాటిట్యూడ్, అబ్బా అబ్బా, యాటిట్యూడ్ ఎక్కువ అవడం వల్లే కొంచెం నెగిటివ్ అయింది. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా ఇలాంటి హీరో దొరకడు. ఏదో ఒక రోజు బిగ్ స్టార్ అయిపోతుంది. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వు ఒక యాటిట్యూడ్ స్టార్వి, నెక్స్ట్ సినిమా ఇంకా 1000 కోట్లు అంతే. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు. సెయింట్ మేరీస్ కాలేజ్ అని ఒకటి ఉండేది. ఓకే, అయితే రామ్ చరణ్ గారు జాయిన్ అయినప్పుడు అంటే అక్కడ గోడలు చిన్నగా ఉండేవి, బాగా గోడలు దూకేటోళ్ళు అని చెప్పింది. నాకు అర్థం కాలేదు సార్. బట్ నాకు చెప్పేటోళ్ళు రామ్ చరణ్ ఒకప్పుడు దూకేటోడు రా, అదిరా ఇదిరా అని చెప్పి మాట్లాడాడు. నేను దూకలేనా, నేను దూకుతాను కాదురా, కాంపౌండ్ పెద్దగా అప్పుడు కాదురా, ఇప్పుడు దూకుతేనే రా గ్రేట్ అని చెప్పి ఎందుకు అడుగు తింటానికా? ఇప్పుడు హీరో గారితో మాట్లాడదాం సార్. నమస్కారం హీరో గారు, బాగున్నారా సార్? ఆల్ గుడ్.
ఈ కళ్ళజోడు ఎక్కడదా అంతర్వేత్తలో కొని 15 రూపీస్ కి ఇది కొంటే ఫ్రీగా ఇచ్చేయడే. నేను బరాబర్ ప్రేమిస్తా, మా సినిమా పేరు కూడా బరాబర్ ప్రేమిస్తా. సో పక్కా February 6th జనాలు కూడా మమ్మల్ని బరాబర్ ప్రేమిస్తారు. నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా, 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో, 5వ సార్ తీసి నోట్లో పెడతా నీకు. నువ్వే కదా అన్నావు, ఇప్పుడు మన టైటిల్ ఏంటి? బరాబర్ ప్రేమిస్తా. ప్రేమించు. ప్రేమిస్తాను. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. ప్రొడ్యూసింగ్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వై చంద్రహాస్ యాక్చువల్లీ అంటే ఎందుకు చంద్రహాస్ ని? ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చా, పెద్ద లఫంగి. చంద్రయ్య గురించి మనకి తెలిసిన విషయమే, ఎందుకంటే పబ్లిక్ లో బాగా తెలిసిన ఫిగర్. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఈవెన్ యాక్టింగ్ సైడ్ అయితే ఇంక చెప్పుకోక్కర్లేదు మనం, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి వచ్చినాయే కాబట్టి అవి జీన్స్ లో ఉన్నాయి. కొన్ని సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ట్విస్ట్ ఇది రాబోతున్నది, ఇందులో ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి మంచి ట్విస్ట్. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఆ ట్విస్ట్ల వల్ల మీకు సినిమా అంతా ఎక్కడ బోర్ కొట్టదు అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా యూ విల్ కంప్లీట్ బి హుక్డ్ సినిమా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇవన్నీ యాక్ట్ చేస్తుంటే చూస్తే నేను చూడు ఎంత బాగా చేశానని నేను యాక్టింగ్ గురించి చెప్తుంటాను, తను వేరే కనపడుతుంటుంది అక్కడ. నిన్ను తిట్టాలో కొట్టాలో జాలి పడాలో. సాంగ్ ప్యాషనేట్ గా పాడాను అనమాట. సో జస్ట్ 2 పదాలు, దానికి బూతు పాట అని పేరు పెట్టారు. గుంజి 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 గుద్ద బగరదే. దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి మరి, వాటన్నింటి బూత్ సినిమాలు అంటారు. అందరికి తెలుసు కదా, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎన్ని సినిమాలు లేవు బూతులతో అని. అప్పుడు ఏమైపోయారు అందరూ అంటున్నారు, మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. చిన్న సినిమా అయిపోయేసరికి, చిన్న హీరో అయ్యేసరికి అందరూ వాయిసెస్ లేస్తున్నాయి. ఏం హీరోరా, హీరోనా? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.